ధర్మం గురించి పోరాడుతున్నా అంటే సనాతన ధర్మంలో దళితులు అయిపోయిందిరా అది చాండ్రలో అయిపోయి అయిపోయింది అది. ఎందుకు డైవర్ట్ చేస్తావు? నచ్చిందా నచ్చలేదా అవన్నీ చెప్పొద్దు. సనాతన ధర్మంలో దళితులు అందరూ ఒకటే, హిందువులు కాదా? ఎందుకు కాదు? ఎందుకు కాదంటున్నా? ఎక్కడ పోతున్నారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవులు ఇచ్చిండ్రు దళితులు. పవన్ కళ్యాణ్ గారు కొట్లాడేది ఏంది చెప్పనా, ఏదైతే నువ్వు అన్న దళితులకు అవమానం జరుగుతుందో వాళ్ళందరి న్యాయం కోసమే సనాతన ధర్మం అందరు హిందువులుగా జీవించాలి, అందరు కలిసి ఉండాలని ఉన్నది. ఎక్కడ అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడిది కాదు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాళ్ళు ఇద్దరు కదా పట్టించుకునేది, చంద్రబాబు నాయుడు సార్ గానీ ఈయన గానీ కదా. బీజేపీ నరేంద్ర మోదీ సార్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది అమెరికా ఎమ్మెల్యే గారు, మీ పార్టీ ఎమ్మెల్యే గారు, ఇది అమెరికా కాదు. ఇక్కడ తప్పు జరిగినప్పుడు శిక్షించాలని కాదు. ఎవరైనా సరే క్యాస్ట్ ఫీలింగ్ పడితే దయచేసి వాళ్ళ మీద విచారణ చేసి తగిన శిక్షలు వాళ్ళకు విచారణ చేపట్టాలని. ఇందాక పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళాడు అడుగుతూ, పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళాడు అని వెళ్ళాడు షూటింగ్ అడిగినా చెప్తా సార్, మీరు వాళ్ళ మీడియా ఉండొచ్చు సరే, నువ్వు ఆయన గురించే డైలీ నాతో తీసుకుంటావు, అయినా పర్లేదు చెప్తున్నా, నువ్వు ఆయనకు డబ్బు కొడితే కొట్టుకో, కానీ ఒక జాతికి అవమానం చెబుతాముడు సమాధానం చెప్పు. రోజు ఏమన్నారు, వీడియో కూడా పెట్టి చూపిస్తా, దళిత జాతికి వాళ్ళిల్లు తిడితే అవమానం చేస్తే మీకు కోపం రాదా? మీ తరపున నేను ఉండా, మీరు స్పందించండి అంటున్నారు. ఇప్పుడు మేము స్పందిస్తున్నాం. చెప్పేది కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం, అర్థమైందా నీకు? అన్ని ఆయనే చూసుకోడు. ఏం బ్యాడ్ అనలేదే అన్న, ఇంతసేపు నేను మాట్లాడిన పవన్ కళ్యాణ్ సార్ గురించి ఒక బ్యాడ్ మాట. ఎక్కడికి వెళ్ళినాడు అంటున్నావు కదా, ఆయన అభిమాని. ఓకే, మీరు ఆయన అభిమాని, నీ ఒక్కటే కాదు, నాకు కూడా సినిమాల పరంగా ఆయన అంటే ప్రాణం కోసుకుంటా. నా వీడియోలు నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గురించి కాదు, ఈ దళిత సంఘ నాయకులు ఎక్కడ పోయారు? ఈ దళిత సంఘ నాయకులు రేపు ధర్నాలు జరిగితే ఎంఆర్పిఎస్ ఇక్కడికి రాండి, ఈడ వేలాది సంఖ్యలో రాండి. పవన్ కళ్యాణ్ ఒక్కడే దొరికినాడు. ఎల్బీ స్టేడియం, ఉప్పల్ స్టేడియం. సార్, ఎవరైతే దళితుల ఓట్లు వేయించుకున్నారు ప్రతి ఒక్కరు వాళ్ళ తరపున పోరాడాలి, వాళ్ళ తరపున రావాలి. ప్రతి ఒక్కరు చెప్తున్నాం, దళితులకు మళ్ళొకసారి ఏడైనా